లక్షపోయిన లక్షణంగా బతుకుతాం. ఒక ఎకరం అమ్మైనా నికరంగా బతుకుతాం. ప్రాణం పోతున్న పొగరు తగ్గదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, పుట్టింది మాల పుట్టుక. ఇది ఒక సామెత. అయితే ఈ దేశంలోకెల్లా అత్యంత తెలివైనటువంటి వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత తెలివైనటువంటి కులము మా మాల కులము. ఇది నాన్పుడు వాదనేం కాదు, వాస్తవంగా జరిగినటువంటి నగ్న సత్యమే. మంచికి మారిపోయారు మాలైతే, మాలను నేను అవుతా అన్నాడు గురిజాడ అప్పారావు గారు. ఈ విధమైనటువంటి తెలివి కలిగినటువంటి వారు మా మాలలైతే, వాస్తవంగా మా మాలలో మాల ఉపకులాలు, మా వారిలో ఎవడైనా ఒకడు ఎదుగుతుంటే, వాడు చలామణి చేస్తుంటే, ఆధిపత్యంలో రాణిస్తూ ఉంటే, నాయకత్వ లక్షణాలతో పైకి ఎదుగుతూ ఉంటే, మిగిలినటువంటి మా కులంలోకి చెందినటువంటి కుల సంఘాలు అయితేనేమి, రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైనా సరే ఈ ఎక్కేటటువంటి వాటిని కాళ్ళు పట్టుకొని లాగి కింద పడేసేటటువంటి నైజం కలిగినటువంటి వారు మావారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే తెలివైనటువంటి వాడు ఇంకొక తెలివైనటువంటి వాడి నాయకత్వాన్ని ఓర్చుకోలేరు. అయితే అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక నాయకుడు 100 మంది నాయకులను తయారు చేయాలన్నాడు. తయారు చేస్తారు కానీ మాకు ఐకమత్యం తక్కువ. ఎవరికి పాటికి వాడే. ఎందుకంటే ఇటు తెలివైనటువంటి వాడు ప్రశ్నిస్తాడు, రాజ్యాంగం వైపు పోతాడు, ప్రశ్నిస్తాడు, ఎదుర్కొంటాడు. తెలివైనటువంటి వాడు మా మాలాడు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవంగా ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ ఒక గొడుగు కిందకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరందరూ గమనించాలా, చూడాలా. ఒక నెల కిందట పిఠాపురంలో ఏం జరిగింది? అక్కడ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అక్కడ మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ, మాలల సాంఘిక బహిష్కరణ. ఆ తర్వాత ఇక్కడ ప్రకాశం జిల్లా మరి కొండపి నియోజకవర్గంలో కేపెట్రకుంటలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగిస్తుంటే మరి ఆ చిత్రపటాన్ని ఊరేగించకుండా ఆపినటువంటి ఘటన. అదేవిధంగా ఈరోజు కడపలో ఒక మాల యువకుడిని దారుణంగా చంపినటువంటి ఘటన. ఆ తర్వాత నిన్నగాక మొన్న తెనాలిలో పోలీసుల దాష్టిక దుర్ఘాతం మాలల మీద. ఆ తర్వాత తిరుపతిలో ఒక జేమ్స్ అనే అతని మీద అతని మూత్రాన్ని ఇవన్నీ మా మాలవారి మీద జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాలు మీరందరూ చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ నాయకత్వ లక్షణాలు తెలియగలిగినటువంటి వారందరూ మన జాతి బిడ్డల మీద, మన జాతి ప్రజల మీద, మన ఉపకులాల మీద, అగ్రకులాలకు చెందినటువంటి వారైతేనేమి, మరి అధికార పార్టీలకు చెందినటువంటి వారేమి మరి దాడులు చేస్తుంటే, దౌర్జన్యాలు చేస్తుంటే, మానభంగాలు చేస్తుంటే, మరి మర్డర్లు చేస్తుంటే, మన భూకబ్జాలు చేస్తుంటే, మన వారి మీద, మన జాతి మీద మరి భూకబ్జాలకు, దాడులకు, దౌర్జన్యాలకు, మర్డర్లకు జరుగుతుంటే నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చుంటున్నాం. మరి నిస్సహాయంలాగా మాట్లాడలేకపోతున్నాం. కేవలం సోషల్ మీడియాలో ఉందని ప్రశ్నిస్తున్నాం తప్ప ఏమి చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఐకమత్యం ఒక్కటే ఇక్కడ ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇక్కడ కారణమని మీరందరూ గమనించవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కడా కూడా వర్గీకరణ చేయడానికి ఏ రాష్ట్రం ముందుకు రాలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ మాలలకు ఐకమత్యం లేదు, ఐకమత్యంగా ఉండలేరు, అనైతికంగా ఉంటారు, వీరు ప్రశ్నిస్తారు, విడివిడిగా ఉంటారు, వీరిని అనగదొక్కాలనే ఉద్దేశంతో మన ఐకమత్య లోపం వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో వర్గీకరణ కూడా మనం కొని తెచ్చుకున్నామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా సమయం ఆసన్నమైంది కాబట్టి మన యొక్క యుగోలను పక్కన పెట్టి, నాయకత్వ లక్షణాలను పక్కన పెట్టి, మన ఆధిపత్య పోరును పక్కన పెట్టి అందరూ ఒక గొడుగు కిందకు వచ్చి ఇక్కడ కార్యకర్తల్లాగా జాతి కోసం, జాతి బిడ్డల కోసం, జాతి బిడ్డల భవిష్యత్తు కోసం అందరము కలిసికట్టుగా పనిచేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, అగ్రకులాల వారు అయితేనేమి ప్రతి ఒక్కరు చులకన భావంతో మనల్ని అనగదొక్కే ఉద్దేశంతో ముందుకు వస్తారు. రాను రాను ఇళ్లకొచ్చి కొట్టిపోతారని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో మాలలు ఐకమత్యం అవసరము. ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 4-5 సంఘటనల మీద కూడా ఈరోజు వాస్తవంగా నేను లేకపోతే నువ్వు ఇంకొకరు చలో తెనాలని ప్రకటిస్తే వాడెవడు ప్రకటిస్తే మనం పోయేదండి, ఈడెవడు ప్రకటిస్తే మనం పోయేదండి. మరి పుల్లపోట్లు వాడిదే ఉంది, ఈడిదే ఉందని ఒక్క పిలుపుతో 100 మంది 1000 మంది అక్కడికి వెళ్ళి న్యాయపోరాటంగా అక్కడ కూర్చొని మాకు న్యాయం కావాలా, విచారణ కమిటీ వేయండి అని అడిగేదానికి న్యాయబద్ధంగా లేదు. ఎందుకు రాలేకపోతున్నారు? ఇంత తెలివైనటువంటి వారు ఉండి కూడా
కాబట్టి ఒకసారి మీ అంతరాత్మతో మీరే ప్రశ్నించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలకు, నా జాతి ఉపకులాలకు తెలియజేస్తున్నాను.